తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ సరళిని సైతం పీసీసీ ముఖ్య నేతలంతా ఇక్కడి నుంచే పరిశీలించారు. ఫలితాల నేపథ్యంలో వార్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గాంధీ భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మొత్తం కౌంటింగ్ ప్రక్రియను అక్కడి నుంచే ఎగ్జామిన్ చేసినట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. వార్ రూమ్కి ఇన్ఛార్జిగా గుత్తా అమిత్ రెడ్డిని నియమించింది. అయితే ఎన్నికల ప్రచారం తర్వాత జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న తీరుపైన ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచే సమీక్షిస్తున్నారు. నిజామాబాద్కు సంబంధించి కొంత అక్కడ టైట్ పొజిషన్ ఉందనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ ఉదయమే నిజామాబాద్ బయలుదేరారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు ఇన్ఛార్జి నుంచి ఈ యొక్క వార్ రూమ్ నుంచి పరిశీలించే బాధ్యతను అప్పజెప్పారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎక్కడెక్కడైతే హంగు వచ్చే అవకాశం ఉందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత తక్కువ సీట్లు వస్తున్నాయో వాటి ఆధారంగా అక్కడ ఇన్ఛార్జి మంత్రులను అలర్ట్ చేస్తున్నారు, అలాగే ఎమ్మెల్యేని అలర్ట్ చేస్తున్నారు. హంగు వచ్చే పరిస్థితి ఉన్న చోట ఖచ్చితంగా అక్కడే ఉండి దాన్ని ఏ విధంగా ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని దానిపైన కూడా వ్యూహాలు రచించాలంటూ కూడా ఇన్ఛార్జి మంత్రులకు పీసీసీ చీఫ్ సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన వరకు కూడా నియోజకవర్గాలనే మంత్రులు ఉండాలి, అలాగే ఎమ్మెల్యేలు ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, దానికి అనుగుణంగా పనిచేయాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని అన్ని రిసార్ట్లను కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బుక్ చేసుకున్నది. ఎక్కడెక్కడైతే ఈ యొక్క సంబంధించి టైట్ పొజిషన్ ఉందో అక్కడికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు. రాత్రి చాలా వరకు మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థులను తరలించారు. ఉదయం కూడా మరికొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థులను తరలిస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఈ 16వ తారీఖున చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంది కాబట్టి ఆ ప్రక్రియ జరిగే వరకు కూడా ఈ మొత్తం అభ్యర్థులందరూ కూడా శిబిరాలలో ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశమైందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న మున్సిపల్ ట్రెండ్ చూస్తే కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మరొక గంట 2 గంటలైతే మాత్రం వేవ్ ఎటువైపు ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది చెప్పలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. అధికార పార్టీగా మెజారిటీ మున్సిపాలిటీలో తాము గెలుస్తామనే ఒక ఆశాభావాన్ని అయితే కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ రాకేష్, మళ్ళీ మీ వద్దకు వస్తాం. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర మా కరెస్పాండెంట్ బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. సాయి కిరణ్, చెప్పండి. సో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది, అధికారంలో ఉన్నామంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు కరీంనగర్ అవ్వచ్చు, నిజామాబాద్లో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎలా ఉంది ప్రస్తుతం పార్టీ ఆఫీస్లో వాతావరణం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఇటు మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో పట్టు సాధిస్తున్నామనేటువంటిది ధీమా వ్యక్తం చేస్తుంది. సో మొదటి నుంచి కూడా అటు ఉత్తర తెలంగాణలో ఫోకస్ ఎక్కువగా ఉంది. అక్కడ ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు, అలాగే నిజామాబాద్ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా అక్కడ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో 2 జిల్లాలలో కూడా బాగా వేశారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కావచ్చు, అలాగే కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్స్లలో కూడా ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుంది అనేటువంటి ధీమా మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారంగా కూడా చూస్తే అక్కడ బీజేపీ కొంత ట్రెండ్లో కూడా కనిపిస్తుంది. సో అలాగే మహబూబ్ నగర్లో డీకే అరుణ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ కూడా కొన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మంచిర్యాలలో కూడా కొన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పూర్తిగా అయితే నార్త్ తెలంగాణలో కనుక చూస్తే అటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, సో ఈ 3 ప్రాంతాలలో ఎక్కువగా బీజేపీ ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గా ఉన్న అటు బీఆర్ఎస్, బీజేపీ రెండింటి మధ్యలోనే ఎక్కువగా టఫ్ ఫైట్ కనిపిస్తుంది మొదటి నుంచి. సో ఇప్పుడు కూడా అక్కడ ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఉన్నటువంటి 8 ఎమ్మెల్యేలలో ఒక రాజాసింగ్ హైదరాబాద్ మినహాయిస్తే పూర్తిగా కూడా నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి అక్కడ ఎక్కువగా బీజేపీకి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఎంపీలు కూడా ఉన్నారు. సో ఎక్కువగా ఫోకస్ అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ముస్లిం ఓట్లు ఎంఐఎం చీల్చేసినా కూడా మిగతా హిందూ ఓట్లన్నీ కూడా బీజేపీ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ కనిపిస్తుంది. అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటి నుంచి కూడా కరీంనగర్ జిల్లా మొత్తాన్ని కూడా ఆయన ఓన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని కావచ్చు, కార్పొరేషన్ గెలిపించే పనిలో ఆయన ఉన్నారు. సో ఈరోజు కనుక ఖచ్చితంగా మొత్తం రిజల్ట్స్ కనుక చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ డామినేషన్ అయితే కనిపించేటువంటి అవకాశం ఉందనేటువంటిది బీజేపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.
రైట్, కొన్ని వాటిలో కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇంద్రేశంలో కాంగ్రెస్ గెలుపు సాధించినట్టుగా కూడా అప్డేట్ అవుతోంది. అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ విజయేంద్ర బోయి పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహించే సూపర్వైజర్లు, అసిస్టెంట్స్కు సూచనలు చేసినట్టుగా తెలిపారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్కు 30 టేబుల్స్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలో వార్డుకు 1 టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది అంటున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ మాట్లాడారు. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పాలమూరు యూనివర్సిటీలో ఉండేటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇక్కడ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి యొక్క ఎన్నికల యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచన సలహా చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఆమె అందుబాటులో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. భూత్పూరు దేవరకద్రలో ఒక రౌండ్లో అంటే ఒక వార్డు ఒక టేబుల్ మీద లెక్కించడం జరుగుతుంది కాబట్టి ఒక రౌండ్లో మనకి మొత్తం ఫలితాలు వచ్చేస్తాయి, మార్నింగే వచ్చేస్తాయి. మహబూబ్ నగర్ మాత్రం ఎక్కువ ఉంది కాబట్టి మనం 30 టేబుల్స్ మీద చేస్తున్నాము. దానికి ఫలితాలు ఒక 2 రౌండ్లలో అన్ని వార్డుల ఫలితాలు వెలువడతాయి. టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజరు, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ని నియమించడం జరిగింది ఈ లెక్కింపు చేపట్టడానికి. వాళ్ళతో పాటుగా ఆర్ఓలు ఎనీవే ఆర్ఓల ఆధ్వర్యంలోనే ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతి కౌంటింగ్ హాల్కి ఒక జిల్లా నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. మన జిల్లా ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ కావండి మొత్తం ఎంటైర్ ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ అనేటువంటి సజావుగా సాగేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్కి మాత్రం 2 రౌండ్లలో ఎన్నికల యొక్క కౌంటింగ్ జరుగుతుంది. మిగతా దేవరకద్ర ఏదైతే భూత్పూర్ ఉందో అక్కడ మాత్రం 1 రౌండ్లోనే ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కెమెరామ్యాన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. రైట్, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం చూపిస్తుంటే 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. ఇక మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ, హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఐజా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రస్తుత జరుగుతున్న ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఏ మేరకు ఫలితాలు సాధిస్తుంది అనేది ప్రధాన చర్చగా చూస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. సో అత్యధిక మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఫలితాలు తమ సాధిస్తుంది అనే దీంట్లో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మంచి ప్రదర్శన కనబరిచిన బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. గణనీయంగా తమ పట్టు సాధిస్తామంటూ కూడా పార్టీ నేతలు ఒకంత కాన్ఫిడెంట్గా ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని నిచ్చెనగా వినియోగించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ కూడా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల మానిటరింగ్లో జరుగుతోంది. సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వస్తుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. 7 కార్పొరేషన్స్లో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉంటే అత్యల్పంగా నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే 2,582 వార్డుల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 7 కార్పొరేషన్స్లోని 414 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి.